హలో అండి. మైసూర్ పాకుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా మనం టీ తాగేటువంటి ఒక చిన్న టీ గ్లాస్ కొలతతోటి శనగపిండిని, అదేవిధంగా మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కొలిచి నెయ్యితోటి టేస్టీ అయినటువంటి మైసూర్ పాకుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం టీ గ్లాస్‌తో ప్రిపేర్ చేసుకున్నా సరే 10, 15 కన్నా ఎక్కువ పీసులే వస్తాయండి. మరి సింపుల్ వేలో టేస్టీ అయినటువంటి మైసూర్ పాకుని టీ గ్లాస్ కొలతలతోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ముందుగా ఒక టీ గ్లాసు శనగపిండి అయితే తీసుకున్నానండి. అదే మెజర్ ఉన్న మరో గ్లాస్ తోటి చక్కెరని తీసుకున్నాను. అలాగే మరో గ్లాస్ తోటి నెయ్యిని తీసుకున్నానండి. ఈ నెయ్యి కొంచెం మనకి గడ్డగా ఉంది కదా! ఈ నెయ్యిని కరిగించి తీసుకుందామండి. ఇలా కరిగించి తీసుకుంటే మనకి మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే అండి. చూసారు కదా! ఇలాగ 3 మెజర్ సేమ్ గ్లాసులతోటి 3 ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నాం కదా! ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ శనగపిండిని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ శనగపిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. శనగపిండిని మనం చక్కగా వేయించుకున్నామంటే మనకి మైసూర్ పాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్ని కిందకి దింపుకొని ఈ నెయ్యిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ శనగపిండి మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలండి. నెయ్యి అంతా ఒకేసారి పోసేసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీని మనము రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవడానికి నేను సగం గ్లాస్ నెయ్యి వాడాను. ఇంకా సగం గ్లాస్ నెయ్యి అలాగే ఉందండి. దాని తర్వాత ఎలా వాడాలో చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక గ్లాస్ వరకు చక్కెరని వేసుకోండి. అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అది చక్కెర అంతా పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి. కరిగించుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మనము ఈ విధంగా తీగ పాకం వచ్చేంత వరకు చక్కెరని పాకం పట్టుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా కంటిన్యూస్‌గా తీగ పాకం వస్తున్నప్పుడు ఈ పాకంలోనికి మనం కలిపెట్టుకున్నాం కదా శనగపిండి మిశ్రమాన్ని, ఆ మిశ్రమాన్ని అంతా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ శనగపిండి అంతా కూడా పాకంలో కలిసే విధంగా బాగా ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉడికించుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతుంది కదా! ఇప్పుడు ఈ మిశ్రమంలోనికి మనం ఇందాక శనగపిండి కలపగా మిగిలిన నెయ్యి ఉంది చూడండి హాఫ్ గ్లాసు, ఆ నెయ్యిని తీసుకొని మధ్యలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా నురుగు వస్తూ ఉడుకుతున్నప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యిని ఇలాగా పోసుకుంటూ మనం లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇలాగ ఉడికించుకుంటూ ఉండాలండి. శనగపిండి ఉడుకుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుందనమాట. ఈ విధంగా నెయ్యి అంతటిని మొత్తం ఇలా పోసేసుకున్న తర్వాత చక్కగా మనకి చూడండి ఈ విధంగా ప్యాన్‌కి అంటుకోకుండా మనకి ఈ విధంగా అనేది పాకం అనేది రావాలండి. ఇప్పుడు ఈ విధంగా పాకం వచ్చింది కదా! ఇప్పుడు గ్యాస్ ఆపేసుకోండి. గ్యాస్ ఆపేసుకొని ఈ విధంగా ఒక ప్యాన్‌కి కొంచెం నెయ్యినైతే రాసేసుకొని ఆ నెయ్యిలోనికి మనం ఉడికించుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని అంతా కూడా ఈ విధంగా పోసేసుకోండి. పోసేసుకున్న తర్వాత కొంచెంసేపు చల్లారనివ్వండి. పైనుంచి గరిటెతోటి ఈ విధంగా ఈవెన్‌గా సమానంగా చేసుకోండి. ఇలా కొద్దిసేపు వదిలేసిన తర్వాత కొంచెం చల్లారిందండి. ఇప్పుడు ఈ చల్లారినటువంటి ఈ మైసూర్ పాక్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి నచ్చినంత షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకొని ఇది పూర్తిగా అయితే చల్లారలేదండి. ఇంకా కొంచెం వేడిగానే ఉంది. పూర్తిగా చల్లారిందంటే మనకి పీసెస్‌గా కట్ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి గట్టిపడుతుంది కదా! అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా మీడియం వేడిగా ఉన్నప్పుడే వీడియోలో చూపిస్తున్న విధంగా నచ్చినంత సైజులో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెపై మూతని ఉంచి కొద్దిసేపు అలాగా వదిలేయండి. ఓకే అండి. కొంతసేపటికి మనకి మైసూర్ పాక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ చల్లారినటువంటి ఈ బౌల్ పైన ఒక ప్లేట్‌ని పెట్టి మనం ఇలా రివర్స్ చేసి ట్యాప్ చేసామంటే చక్కగా మనకి మైసూర్ పాకు మనం ఎలా కట్ చేసుకున్నామో ఆ పీసెస్ ఇలా ఈ విధంగా అయితే వస్తాయండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నటువంటి పీసెస్‌ని మనము విడదీసుకుందామండి. చూసారు కదా! మైసూర్ పాక్ ఎంత చక్కగా వచ్చిందో. ఒక టీ గ్లాస్ తోటి మనం శనగపిండి తీసుకున్నామండి. ఎంత పీసెస్‌లో అయితే వచ్చాయి కదా! చాలా చక్కగా వచ్చింది మైసూర్ పాక్ అయితే. ఓకే అండి. చూసారు కదా! మనం మైసూర్ పాక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఒక టీ గ్లాస్ కలుపుతోటి మనం మైసూర్ పాకు ప్రిపేర్ చేస్తే 10 కన్నా ఎక్కువ పీసెస్ వచ్చాయండి. మైసూర్ పాక్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. వీటిని మనం ఒక ప్లేట్‌లోనికైతే సర్వ్ చేసుకుందాం. ఓకే అండి. చూసారు కదా! మనము టీ గ్లాస్ తోటి 10 కన్నా పీసెస్ ఎక్కువ వచ్చే విధంగా మైసూర్ పాక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. మైసూర్ పాక్ అయితే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.